హలో మిత్రులారా, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ రంజిత్ కుమార్. ఫ్రెండ్స్, ఈ రోజు హయత్ నగర్ కి దగ్గరలో ఉన్న మునగనూరు మెయిన్ రోడ్ నుంచి 1 km డిస్టెన్స్ లో 125 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు, అన్ని ఇండ్ల మధ్యలో మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకండి. మొదటిసారి మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మిత్రులారా, చూశారు కదా, హౌస్ ఎలివేషన్ అయితే మంచి కలర్స్ తోని చేయడం జరిగింది. ఇంకా కలర్ వర్క్ పెండింగ్ ఉంది, అంటే థర్డ్ కోటింగ్ పెండింగ్ ఉంది. అది కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇంట్లో ఏ వర్క్ ఉన్నా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ ఇల్లు వచ్చేసి హయత్ నగర్ కి దగ్గరలో ఉన్న మునగనూరులో ఉంటుంది. మునగనూరు మెయిన్ రోడ్ నుంచి 1 km డిస్టెన్స్ లో ఉంటుంది. పార్కింగ్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. పార్కింగ్ లో మీరు చూసుకున్నట్టయితే మనకి ఇది బోర్ ఫుల్ వాటర్ బట్ ఇది వచ్చేసి మనకి సంప్ అన్నమాట. సో పార్కింగ్ కూడా మంచి గ్రానైట్ తోని చాలా నీట్ గా మంచి సెట్ బ్యాక్స్ తోని చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, చూసుకోండి పార్కింగ్ ఎంత మంచిగా ఉందో. ఈజీగా ఒక చిన్న కారు, ఒక బైక్ పట్టే విధంగా చాలా బాగుంది. హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి 4 కిలోమీటర్లు, మునగనూరు మెయిన్ రోడ్ నుంచి 1 km డిస్టెన్స్ లో ఉంటుంది. ఇటు సాగర్ హైవే చూసుకున్నా, మనకి విజయవాడ హైవే చూసుకున్న, రెండు హైవేస్ కి మధ్యలో మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ ఎందుకంటున్నానంటే, మనకి టీసీఎస్ ఆదిబట్ల కానీ, కొంగరకలం ఫాక్స్కాన్ కానీ దగ్గరలో ఉంటాయి. అందుకే మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ అని చెప్తున్నాను. మిత్రులారా, మెయిన్ డోర్ కూడా చూడండి, మంచి ఫినిషింగ్ తో మంచి క్వాలిటీ వర్క్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్దాము. లోపల కూడా మంచి చాలా స్పేషియస్ ఉంది. ఎందుకంటే 125 స్క్వేర్ యార్డ్స్ లో ఇల్లు ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. 22.5 x 50 సైజెస్ తో 1100 స్క్వేర్ ఫీట్ లో చాలా స్పేషియస్ గా మంచి ప్లానింగ్ తో కట్టడం జరిగింది. పార్కింగ్ చాలా బాగా వచ్చింది. డైనింగ్ ఏరియా చాలా బాగా వచ్చింది. హాల్ చాలా బాగా వచ్చింది. మీరు చూసుకోవచ్చు, కిచెన్ లో కూడా ఒక నలుగురు నిలబడి వంట చేసే విధంగా మంచి కిచెన్ ప్లాట్ఫామ్ తోని చాలా అందంగా చాలా నీట్ గా చేయడం జరిగింది. మనకి ఫ్లోరింగ్ కూడా మంచి మార్బుల్స్ వేయడం జరిగింది అనమాట. అదే విధంగా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చూసుకోండి, చాలా నీట్ గా చాలా బాగుంది. అండ్ మనకి డైనింగ్ ఏరియాలో మంచి సరిపోయే సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. టీవీ యూనిట్ కూడా చాలా పెద్దగా ఉంది. నాకు ఈ హాల్ అయితే చాలా బాగా నచ్చింది. చాలా మంచి డిజైన్ చేశారు అనమాట. చిన్న చిన్న వర్క్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసి చాలా నీట్ గా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అనమాట మనకి. ఫ్రెండ్స్, చూసుకోండి, క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్, అందులో వస్తువులు అని చెప్పేసి లాక్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, దాని పక్కన మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎలా ఉందో చూసుకోండి. ఫ్రెండ్స్, చూసుకోండి, ఒక చిన్న మంచం అయితే పట్టే విధంగా అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. హాల్ పెద్దగా ఉంది కాబట్టి బెడ్రూమ్ స్లైట్ గా చిన్నగా అయింది అనమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కొద్దిగా చిన్నగా అయింది. ఇందులో కూడా సెల్ఫ్లు కానీ, బీరువా స్పేస్ కానీ, విండోస్ కానీ, ఫ్లోరింగ్ కానీ ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకుండా మంచిగా నీట్ గా క్వాలిటీ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఫాల్ సీలింగ్ చూసుకోండి, చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. పైన మనకి లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్ అయితే చెప్పాలంటే చాలా స్పేషియస్ గా ఉంది. 6x6 మంచం ఈజీగా పడుతుంది. ఇందులో కూడా మనకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నట్టు ఫాల్ సీలింగ్ కానీ, విండో కానీ, దాంతో పాటు ఫ్లోరింగ్ కానీ చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఒక్కసారి మీరు విజిట్ చేసి చూడండి. మీకు వీడియోస్ అర్థం కాకపోవచ్చు, ఒకసారి విజిట్ చేస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట. నీట్ గా చాలా బాగుంది. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ కానీ, కలర్స్ కానీ, డోర్స్ కానీ, బాత్రూమ్స్ లో వాడిన వస్తువులు కానీ ఏదైనా చాలా మంచి క్వాలిటీ వస్తువులు వాడడం జరిగింది అనమాట. మొత్తం ఫుల్ వర్క్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రైస్ 68 lakhs చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు. బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి. మీకు ఏ డౌట్స్ ఉన్నా పైన కనబడుతున్న మా నంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్.